హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము జావాస్క్రిప్ట్లో సింటాక్స్ అంటే ఏంటో చూసేద్దాం. సో సింటాక్స్ అంటే ఏంటి, ఈ జావాస్క్రిప్ట్లో సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనం ఇన్సర్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో ముందుగా ఇక్కడ చూడండి, JavaScript syntax is a set of rules that define how JavaScript programs and structured and written. సో ఇక్కడ మీకు చూసిస్తేనే అర్థమవుతుంది. సో బేసికల్గా JavaScript syntax అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. సో సెట్ ఆఫ్ రూల్స్, ఓకే. సో బేసికల్గా మీరు జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, C++, ఇలా తీసుకుంటే ఏ ఒక్క సింటాక్స్ కూడా సేమ్ ఉండదు కదా. సో అలాగే జావాస్క్రిప్ట్కి ఒక సెట్ ఆఫ్ రూల్స్తో ఒక సింటాక్స్ ఉంటుంది, అండ్ అలాగే జావాకి ఒకటి, పైథాన్కి ఒకటి, ఇలా డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనము జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం కదా. సో అది ఎలా స్ట్రక్చర్ అవుతుంది, ఎలా రాయాలి, ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా ఈ సెట్ ఆఫ్ రూల్సే మనకు డిసైడ్ చేస్తుంది అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూసేయండి. సో సెట్ ఆఫ్ రూల్స్ని మనము సింటాక్స్ అనేసి అంటున్నాము కదా. దేనికి సింటాక్స్? జావాస్క్రిప్ట్కి సింటాక్స్. సో ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషికి ఆబ్వియస్గా ఏముంటాయి, 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి కదా. సో 2 కాళ్ళు 2 చేతులు ఇలా చూస్తుంటే ఓకే, నువ్వు నన్ను చూస్తుంటే ఒక మనిషి అని గుర్తుపట్టావు. అదే వేరేలా ఉంటే మేబీ వేరేది అనేసి గుర్తుపడతావు కదా. ఇలా ఉంటే ఒక మనిషి అని గుర్తుపడతారు. లేకపోతే ఒక లైక్ ఇలా అండి 2 డాగ్కి ఒకటి షేప్, ఎవ్రీథింగ్ అపియరెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని చూసి నువ్వు వెంటనే డాగ్ అనేస్తావు. పిగ్ని చూసి ఒకటి ఉంటుంది, పిగ్ అనేస్తావు. లేకపోతే ఒక కార్ని చూస్తే ఒకలా ఉంటుంది, అంటే ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ కూడా అది ఒకలా ఉంటుంది. బైక్కి ఒకలా ఉంటుంది మనకి కదా. సో ఏరోప్లేన్కి ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా డిజైన్ అయ్యాయి, మనకి మనిషి అంటే ఇలానే ఉండాలి అనేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్తో, ఒక ఏరోప్లేన్ అంటే ఇలానే ఉండాలి అనేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్తో, బైక్స్కి, కార్స్కి ఇలా దేనికి దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది ఇలానే చేయాలి, మోడల్ వేరేదైపోయినా, మనిషి వేరేదైనా సరే లైక్ ఇలానే ఉండాలి అనేసి మనుషులకు ఉంది కదా. అలానే జావాస్క్రిప్ట్కి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది, అది ఇలానే ఉండాలి అనేసి. ఓకే, జావాస్క్రిప్ట్కి ఎలా ఉందో అలానే జావాకి ఒకలా ఉంటుంది, పైథాన్కి ఒకలా ఉంటుంది సింటాక్స్, సెట్ ఆఫ్ రూల్స్ అనేవి. సో ఇక్కడ నువ్వు మనిషి ఇది అనేసి ఎలా గుర్తుపట్టావో, ఆబ్వియస్గా అలానే సెట్ ఆఫ్ రూల్స్ ఉండడం వల్ల ఇది జావాస్క్రిప్ట్, ఇది పైథాన్, ఇది C అనేసి నువ్వు గుర్తుపడుతున్నావు. సో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్, దాన్ని మనం సింటాక్స్ అంటాం. కాబట్టి ఈ సింటాక్స్ అనేది మనకి హోల్ జావాస్క్రిప్ట్ అనేది ఎలా రాయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి అనేసి డిజైన్ చేస్తుంది అనేసి మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా అండి క్లియర్గా. సో ఇప్పుడు మనము లైక్ ఇంకా క్లియర్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా అయితే మనకి లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో జావాస్క్రిప్ట్ నేర్చుకునేంతకన్నా ముందు మనకి HTML అయితే రావాలి, రైట్? HTML CSS అయ్యాక మనం జావాస్క్రిప్ట్లోకి ఎంటర్ అవుతాం. సో మనకి ఇక్కడ బేసిక్గా ఈ జావాస్క్రిప్ట్ రాయాలన్నా కూడా మనకి HTML కోడ్ అవసరం ఉంటుంది. సో ఇక్కడ నేను HTML ట్యాగ్ తీసుకుంటున్నాను, HTML ట్యాగ్ తర్వాత హెడ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, హెడ్ ట్యాగ్ అయ్యాక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ని తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, SCRIPT స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, జనరల్గా ఈ స్క్రిప్ట్ అంటే జనరల్గా మనం మూవీస్కి, స్టోరీస్కి స్క్రిప్ట్ అనే వర్డ్ని వాడతాం కదా, ఆ స్క్రిప్ట్ వర్డే అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వై? బికాస్ మనం కొంచెం ఇది స్క్రిప్ట్ని మీరు ఇప్పుడు లైక్ ఇక్కడ కనిపించకపోయినా నేను చెప్పేది స్క్రిప్ట్ కాస్త స్క్రిప్ట్ అని విన్నారనుకోండి, అదే టైప్ చేస్తే అక్కడ మనకి అవుట్పుట్లో రాదు, ఎర్రర్ వస్తుంది, రైట్? సో స్క్రిప్ట్ ట్యాగ్లో మనమైతే ఏం చేయాలి అంటే టైప్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి రాయాలి. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇలా టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ అనేసి రాయాలి. ఓకే, జావాస్క్రిప్ట్ అని రాశాక ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు మనము ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఏదైనా డేటా ఎంటర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనము document.write అనే మెథడ్ని తీసుకుంటాము. document.write అనే మెథడ్ని తీసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా పారెంథసిస్ ఇవి ఇచ్చేసి దాంట్లో మనము కావాల్సిన డేటాని ఎంటర్ చేస్తామన్నమాట. సో
ఇక్కడ నేను బేసిక్గా ఏం చేస్తున్నానంటే లైక్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్, లేకపోతే దిస్ ఈజ్ స్క్రిప్ట్ ట్యాగ్ అని రాస్తా. దిస్ ఈజ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ జావా స్క్రిప్ట్. స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ జేఎస్ అనేసి పెట్టేసి ఇక్కడ మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. కోట్స్ ఇక్కడ సింగిల్ కోట్ అన్న ఇవ్వచ్చు, డబల్ కోట్ అన్న ఇవ్వచ్చు. ఓకే, ఇలా రాసేసి ఇప్పుడు ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ స్క్రిప్ట్ ట్యాగ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా అండి. సో దీని తర్వాత ఇక్కడ నేను హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. హెడ్ ట్యాగ్ తర్వాత నేను ఇక్కడ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ మనం ఎలా అయితే HTML రాస్తామో అలా తీసేసుకొని మనకు కావాల్సిన డేటా ఇవ్వచ్చు. ఇక్కడ నేను జస్ట్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ బాడీ ట్యాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. అండ్ మనకు మిగిలింది ఏంటి, HTML ట్యాగే కదా, HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఓకే, సో ఇలా మనము జావా స్క్రిప్ట్లో స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో బేసికల్గా జావా స్క్రిప్ట్లో ఏం ట్యాగ్ యూజ్ చేస్తాము అంటే ట్యాగ్ వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ అనేసి మనకు చెప్పాలి. స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తామనేసి ఇంటర్వ్యూలో అయినా సరే, ఇంకా మీరు ఏదైనా ఎగ్జామ్స్, కాంపిటీషనల్ ఎగ్జామ్స్ ఏ దాంట్లో అయినా సరే ఇలా రాయాలన్నమాట. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి ఉంటుంది, దాన్ని ఇలా మనము తీసుకుంటాము. అండ్ ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా డేటా ఇవ్వాలంటే మనం ఇక్కడ ఏ ఫంక్షన్ని లైక్ ఏ మెథడ్ని కాల్ చేస్తాం అనేసి కూడా మనకు అడగొచ్చు ఇంటర్వ్యూస్లో. కాబట్టి అప్పుడు మనం document.write అనేసి చెప్పేసి సరిపోతుంది. ఓకే, మనకు బేసికల్గా ఇంటర్వ్యూలో చాలా ఇలాంటి క్రూషియల్ చిన్న చిన్న పాయింట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మనం ఇలా రాస్తున్నప్పుడు ఓకే క్యాజువల్గా document.write గుర్తుంటుందిలే అలా అనుకుంటాం. కాకపోతే ప్రతి చిన్న పాయింట్ కూడా ఇంటర్వ్యూ పర్పసెస్లో అయితే మనమైతే గుర్తుంచుకోవాలి. అండ్ మనం ఆబ్వియస్గా కోడింగ్ చేయాలి అన్నా కూడా ఇవన్నీ కూడా గుర్తుండాలి దేనికి దానికి. అండ్ ఇది జస్ట్ మనం జావా స్క్రిప్ట్ని HTML కోడ్లో ఎలా తీసుకురావాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేసి. సో ఫర్దర్గా జావా స్క్రిప్ట్ అంటే ఒక పెద్ద హిస్టరీ అనేసి ఉంటుంది. ఇంట్లో లైక్ ఫంక్షన్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయండి. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నేను ప్రాక్టికల్గా కూడా నేనైతే మీకు చూపిస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో మొత్తం కూడా చూసేసి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింటాక్స్ అండ్ జావా స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అసలు జావా స్క్రిప్ట్ అసలు ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎన్ని వేస్ ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, నమస్కారం. సో ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్లో సింటాక్స్ యొక్క ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాం. సో ఆల్రెడీ మీకు లైక్ నేను చెప్పినప్పుడు క్లాస్లో అర్థమయ్యే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి ఇలా ఇక్కడ ఎలా చేయాలి అనేసి చూపిస్తాను చూడండి. సో HTML ట్యాగ్ తీసుకుంటాం, తర్వాత ఏం తీసుకుంటాం మనమైతే హెడ్ ట్యాగ్ తీసుకుంటాం, రైట్. హెడ్ ట్యాగ్లో మనకి ఏమైనా డేటా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయచ్చు. సో నేనైతే ఇక్కడ జావా స్క్రిప్ట్ సింటాక్స్ అనేసి ఇస్తున్నాను. ఓకే, సింటాక్స్. దాని తరువాత ఇక్కడ మనము లైక్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకోవాలనేసి చెప్పాను. సో స్క్రిప్ట్ ట్యాగ్ అనేసి తీసుకున్న తరువాత ఇక్కడ మనము ఏమని ఎంటర్ చేయాలి, ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఎంటర్ చేయమని చెప్పాను. అది చేసినా చేయకపోయినా లైక్ సేమ్ రిజల్టే ఉంటుంది, బట్ చేయాలి. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని మెన్షన్ చేయమన్నాను, టెక్స్ట్ ఆర్ స్లాష్ వచ్చేసి జావా స్క్రిప్ట్, రైట్, జావా స్క్రిప్ట్. ఓకే, దాని తర్వాత ఈ యాంగులర్ బ్రాకెట్స్లో మనము ఏమి ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ ఒక మెథడ్ని తీసుకోమని చెప్పాను కదా, అదేంటి document.write కదా. సో document.write అయ్యాక ఏం చేయాలి అంటే ఇలా పారెంథసిస్. సో ఇది తీసుకున్న తర్వాత దీంట్లో డబుల్ కోట్స్ అనేది ఇవ్వండి, సింగిల్ కోట్స్ కూడా ఇవ్వచ్చు, రైట్. ఇప్పుడు దిస్
ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ జావా స్క్రిప్ట్ అనేసి ఇస్తున్నారు. రూల్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఓకే అనేసి ఇస్తున్నాను. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత మనమైతే హెడ్ ట్యాగ్ ఆల్రెడీ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడైతే మనము బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాము. ఓకే, బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాక బాడీ ట్యాగ్లో మనకి ఇంకా ఫర్దర్గా మనకి కావాల్సిన డేటా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. సో మళ్ళీ బాడీ ట్యాగ్లో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. సో దీంట్లో ఏమిస్తున్నానంటే దిస్ ఈజ్ ద ఫైనల్ సింటాక్స్ అనేసి ఇస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫైనల్ సింటాక్స్ ఫర్ జేఎస్, సింటాక్స్ ఆఫ్ జేఎస్ రైట్. ఇలా ఇచ్చేసాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సింటాక్స్ కాబట్టి జనరల్ వేలో చూపించానండి. ఆల్రెడీ మీరు చూసారు HTML హెడ్ ట్యాగ్ తీసుకోవాలి అనేసి, దాంట్లో స్క్రిప్ట్ అని ఒక ట్యాగ్ తీసేసుకుని ఇక్కడ టెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఇచ్చేసి తర్వాత మనము మెథడ్ కోసం document.write అనే మెథడ్ తీసుకోవాలి అనేసి చెప్పి మనము అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి అనుకున్న డేటా మొత్తం కూడా ఇలా డిస్ప్లే అవ్వాలి అంటే document.write అనేసి తీసుకుంటాము. ఓకే, document.write అనేసి తీసుకుని స్క్రిప్ట్ యూస్ చేసాము అంటే క్లోజ్ చేసాము. ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది రైట్. దాని తర్వాత ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది తీసుకున్నాము. ఓకే, సో ఇలా మనమైతే సింటాక్స్ని ఇలా డిస్ప్లే చేయాలి అండి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే వేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.